హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాందీప్స్. సో మీకు తెలుసు ఆల్రెడీ మేము కాకినాడలో ఉన్నాము. సే హాయ్. సో కాకినాడ నుంచి అన్నవరం చాలా దగ్గర అనమాట. సో ఈరోజు మేమిద్దరం కలిసి అన్నవరం అయితే వెళ్తున్నాము. ఐ విల్ టేక్ యూ అలాంగ్. అండ్ ఇంకా మధ్యలో కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. యాక్టివిటీస్ ఏమీ కాదు, యూ విల్ సీన్ ఫర్దర్ వీడియో. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యాక్చువల్లీ మనం కాకినాడ నుంచి అన్నవరం వెళ్ళే దారిలో పవర్ఫుల్ టెంపుల్స్ అయితే వస్తాయి. ఒక అమ్మవారి టెంపుల్ చాలా పవర్ఫుల్ అనమాట. అక్కడ కూడా మేము ఆగాము. బట్ ఆ ఫుటేజ్ అంతా కూడా మిస్ అయిపోయింది. యాక్చువల్గా నేను అన్నవరం గురించి కూడా మాట్లాడుతూ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లైవ్లో ఇచ్చానమాట. బట్ దెన్ ఆ ఫుటేజ్ కూడా మిస్ అయింది. అండ్ ఆల్సో నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను ఆల్రెడీ. దట్ మీరు కనుక అన్నవరం మీ ఓన్ వెహికల్లో రీచ్ అయ్యారంటే మన వెహికల్ని ఒక చోట పార్క్ చేసేసేయాలి, పార్కింగ్ లాట్ దగ్గర. సో అక్కడ నుంచి మనకి దేవస్థానం రీచ్ అవ్వడానికి దేవస్థానం ఫ్రీ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయన్నమాట. కావాలంటే మీరు దానిలో వెళ్ళొచ్చు. బట్ ఎవ్రీ 5 మినిట్స్కి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ అలా కాదు అనుకుంటే కనుక షేర్ ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. వాటి కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ నుంచి ఛార్జ్ చేస్తారనమాట. అండ్ మేమైతే ఫ్రీ బస్లో దేవస్థానం దగ్గర వరకు వచ్చేసాము. ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఇదే పాయింట్ అనమాట. ఇక్కడే మనం బస్ కూడా బోర్డ్ చేయాలి. అండ్ దర్శనం విషయానికి మేము 200 రూపీస్ దర్శనం టికెట్ తీసుకున్నాము. ఫ్రీ దర్శనం కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో మీకు తెలిసే ఉంటుంది, గోదావరి డిస్ట్రిక్ట్స్ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పెళ్ళి అయిన వెంటనే పెళ్లి బట్టలతో వచ్చి అక్కడ వ్రతం చేసుకుంటారనమాట. సో అలా కాకపోయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. సో ఎప్పుడు కూడా కొంచెం రష్గానే ఉంటుంది. మేము వెళ్ళిన రోజు చాలా ముహూర్తాలు ఉన్నాయి. సో కొత్త దంపతులు అయితే చాలామంది కనిపించారు. కానీ రష్ అయితే కొంచెం తక్కువగానే ఉంది. బట్ స్టిల్ మేమైతే 200 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళామన్నమాట. సో ఆ టికెట్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనం దేవుడి దగ్గర వరకు వెళ్తాము. అండ్ ఆల్సో మన గోత్రనామాలు అవన్నీ చెప్తారని. దర్శనం అయిపోయిన తర్వాత మనకి అక్కడే గోశాల కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి కావాలంటే ఆవుల నది కూడా ఫీడ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో దాని పక్కనే మనకి ఇలాగ 365 దీపాలు వెలిగించుకోవచ్చు కదా, అది కూడా అవైలబుల్గా ఉంటుంది. చెప్పాను కదా చాలా ఫుటేజ్ మిస్ అయింది. సో అందుకని చెప్పి. అండ్ ఆ తర్వాత మేము వచ్చే దారిలోనే పిఠాపురం కూడా ఉంటుందన్నమాట. పిఠాపురంలో పాదగయ టెంపుల్ చాలా ఫేమస్. సో అందుకని చెప్పి అక్కడ కూడా మేము వెళ్ళాము. బట్ అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళే టైంకి టెంపుల్ క్లోజ్ ఉందన్నమాట. సో ఇంకా బయట నుంచే దండం పెట్టుకుని వచ్చేసాము. ఇంకా ఎలానో లేట్ అయిపోయింది కదా అని చెప్పి మేము సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళాం లంచ్ చేయడానికి. అండ్ ఐ వుడ్ సే దట్ వాస్ ద మిస్టేక్. యాక్చువల్లీ కాకినాడ వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ తెలిసే ఉంటుంది, సుబ్బయ్య గారి హోటల్ అనేది వెజ్ వాళ్ళకి చాలా ఒక పెద్ద ఎమోషన్ లాంటిది. ఆ చుట్టుపక్కల ఎవరైనా కానీ ఏదైనా ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నాయి అంటే క్యాటరింగ్కి కూడా సుబ్బయ్య గారి హోటల్ నుంచి తెప్పిస్తారనమాట. అంత బాగుంటుంది. ఎస్పెషల్లీ వాళ్ళ పునుగులు పులుసు చాలా బాగుండేదన్నమాట. ఇవన్నీ నా చిన్నప్పటి విశేషాలు. ఎలానో వచ్చాం కదా అని చెప్పి రంజిత్కి కూడా అది ఎక్స్పీరియన్స్ చేయించాలి అని ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ మేము వెయిట్ చేసి మరీ అక్కడ ఫుడ్ లంచ్ చేయడానికని వెళ్ళాము. బట్ దెన్ చాలా డిసప్పాయింట్ అయ్యాము. నాట్ ఈవెన్ సింగిల్ కర్రీ అస్సలు బాగాలేదు. అంటే ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్. అండ్ రోటి పచ్చడి, దొండకాయ రోటి పచ్చడి సర్వ్ చేశారు. అండ్ యూ గైస్ నో హౌ మచ్ ఐ లవ్ రోటి పచ్చళ్ళు. బట్ అదైతే కొంచెం ఫౌల్ స్మెల్ వచ్చింది. చాలా డిసప్పాయింట్ అయ్యాము ఫుడ్ అయితేను. ఆ లాస్ట్లో సర్వ్ చేసిన గడ్డ పెరుగు తప్ప ఇంకా ఏది బాగా. ఇలాంటి లెజెండరీ హోటల్స్ అలాంటి ఫుడ్ సర్వ్ చేస్తున్నాయంటే చాలా డిసప్పాయింటింగ్గా ఉంటుంది కదా. చిన్నప్పటి నుంచి ఆ ఫుడ్ తింటూ కొంచెం పెరిగిన వాళ్ళం. సో చాలా డిసప్పాయింట్ అయ్యామని. నాకు తెలిసినంత వరకు సుబ్బయ్య గారి హోటల్ అంటే ఆ లేన్లో ఒకటే ఉండేది. ఇప్పుడు ఆ లేన్లోనే ఆ పేరుతో సుబ్బయ్య గారి హోటల్ అనే పేరుతో ఒక 6 to 7 షాప్స్ అయితే వచ్చేస్తాయి. బట్ వన్ థింగ్ మెచ్చుకోవాలి, ఎప్పుడు ఉండే వాళ్ళ సర్వీస్ అంటే కొసరి వడ్డిస్తారు కదా. సో అదైతే అలానే ఉండింది. బట్ ఫుడ్ అయితే నాట్ అప్ టు ద మార్క్. అట్లీస్ట్ నాకైతే నచ్చలేదు. మీరు ఒకవేళ రీసెంట్గా తినుంటే సుబ్బయ్య గారి హోటల్లో మీకు ఎలా అనిపించిందో నాతో కమెంట్ సెక్షన్లో నో దిస్ ఇస్ ఎ వెరీ షార్ట్ వ్లాగ్. ఏం చేయని చెప్పండి, మొత్తం ఫుటేజ్ అంతా కూడా పోయింది. సో అందుకనే ఇంత షార్ట్ వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోకి ఇంతే. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.